Hi friends, name me Ahmad Sharif, Education Mentor, Student Life Coach and Career Counselor, and this video is brought to you by It's My Masters Redefining Careers. ఇవాళ మనతో మన క్లయింట్ దీపికా గారు ఉన్నారు. హాయ్ అండి. సార్. సో మీరు మీ డెసిషన్ జర్మనీ అని మీరు నిర్ణయించుకున్న తర్వాత ఇట్స్ మై మాస్టర్స్ ని ఫస్ట్ మీరు ఎలా అప్రోచ్ అవ్వగలిగారు? ఫస్ట్ అప్రోచ్ అంటే తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు సార్. ఓకే. వాళ్ళు ముందుగా మీ దగ్గర క్లయింట్స్ గా ఉన్నారు. ఓకే. మీ యొక్క ప్రొసీజర్స్ కానీ మీ మీరు ఏదైతే చేస్తున్నారో అంటే స్టూడెంట్ కి చాలా బెటర్ గా అనిపించింది. నేను వేరే కన్సల్టెన్సీతో పోలిస్తే అక్కడ నాకు ఫ్రాడ్ అనిపించడం కానీ లేకపోతే మనీ పరంగా కానీ ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పొచ్చో లేదో తెలియదు. నాకైతే ఇది చాలా బెటర్ ఆప్షన్ అన్నట్టు అనిపించింది. అంటే స్టూడెంట్ మేలు కోరుకునే ఒక కన్సల్టెన్సీ లాగా అనిపించింది. మెంటరింగ్ అన్నది ఇప్పుడు స్వాట్ అనాలిసిస్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అండ్ మెంటరింగ్ చేసిన దానిలో మీకు నిజంగా ఏమైనా బెనిఫిట్ అని అనిపించిందా? అది నిజంగా బెనిఫిట్ సార్. ఒకటి మనకి మనం ఒకసారిగా ఎక్స్ప్లోర్ అవుతాం అసలు ఏంటి అని మొత్తంగా. తర్వాత మనకి ఏం కావాలో తెలుసుకుంటాం. దాని ద్వారా ఓన్ గా మనకి ఏది సెట్ అవుతుంది సెట్ అవ్వదు అని A to Z మనకి తెలుస్తుంది. మన ప్రొసీజర్ లో ఇన్వాల్వ్ అవుతాం. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదో వేగ్ గా కన్సల్టెన్సీకి పోయామా, డబ్బులు కట్టేసామా, అడ్మిషన్ వచ్చిందా, జాయిన్ అయిపోయామా అంటే కుదరదు. ఇట్లా అయితే మంచిగా అనిపించింది నాకు. అండ్ మీరు జర్మన్ లాంగ్వేజ్ కూడా B1 వరకు కంప్లీట్ చేశారు అండ్ జిఆర్ఈ కూడా ఎక్స్ట్రాగా మీకు మీ ప్రొఫైల్కి యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. సో జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి రీజన్స్ ఏమి, అంటే మీకు మీరు మేజర్గా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి? ఒకటి, ఇక్కడ జర్మనీలో సస్టైన్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బ్యారియర్ గా ఫీల్ అయ్యేది లాంగ్వేజ్ తోనే. సో నేను అది వద్దు అని అనుకున్నాను. ఓకే. సో దానివల్ల చాలా ఆపర్చునిటీస్ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఓకే. ఫ్యూచర్ లో దాంతో చాలా అవసరం ఉండిద్ది కాబట్టి ముందుగానే ఇక్కడ నేర్చుకొని వెళ్తే తర్వాత అక్కడ మాట్లాడే అలవాటు అవుతుంది. దాని నుంచి బెనిఫిట్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో నేర్చుకున్నానండి. ఓకే. సో స్టూడెంట్స్ యూజువల్గా ఏ టైంలో ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బెటర్ అని మీరు అంటారు? అంటే 3-2 అయ్యాక స్టార్ట్ చేస్తే బెటరా? కొత్తగా ఏపీఎస్ రూల్ కూడా వచ్చింది. యూజువల్గా ప్లానింగ్ టైం ఎంత టైం పడుతుంది అనేది మీ థాట్? నా ఒపీనియన్ అయితే ఎస్పెషల్లీ ఈ యూరోపియన్ కంట్రీస్ జర్మనీ ఇట్లాగా వీటికి ప్రొసీజర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. టైం టేకింగ్ అనిపించింది. ఎస్పెషల్లీ మరి ముఖ్యంగా లాంగ్వేజ్ ఇవన్నీ నేర్చుకొని చెయ్యాలి అసలు ఉండాలంటే దీనికంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎయిమ్ అనేది కలిగి ఉండాలి. నేను జర్మనీకి వెళ్ళాలి, మాస్టర్స్ చేయాలి అన్న ప్లానింగ్ ముందే ఉండాలి. ముందే ఉండి లాంగ్వేజ్ నేర్చుకోవడము, దానికి తగ్గట్టుగా వాళ్ళు స్కిల్స్ పెంచుకోవటము బీటెక్ లోనే చేసి మేబీ ఫోర్త్ ఇయర్ లో అట్లా స్టార్ట్ చేయాలి లాంగ్వేజ్ నేర్చుకోవటం. ఏమి 3 months లో 6 months లో అయిపోయేది కాదు లాంగ్వేజ్ అన్నది. అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. నా ఒక ఒక్కొక్క లెవెల్ వచ్చి 3 months 4 months తీసుకుంటది. ఓకే. ఆ కోచింగ్ అవనివ్వండి, ఎగ్జామ్ రాయడం అవనివ్వండి. సో ఇట్లా నేర్చుకొని చేయాలంటే చాలా ప్రాసెస్ పడుతుంది కాబట్టి ముందుగానే వాళ్ళు ఒక ప్లాన్ కలిగి ఉండి మేబీ ఫోర్త్ ఇయర్ నుంచి అయినా చేసుకుంటే మంచిది. అంటే వెంటనే వెళ్ళిపోవాలి అంటే లేదు, నేను వర్క్ ఎక్స్పీరియన్స్ చేయాలి చేసి అక్కడికి దీంతో కూడా నేను బెనిఫిట్ అవ్వాలి అని అనుకుంటే. అండ్ మీరు ఇప్పుడు డిఫరెన్స్ ఇన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ టీచింగ్ మెథడ్స్ కానీ ఉమ్, మీకేమనిపించింది? అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్నదానికి జర్మన్ మెథడాలజీకి మీకేం డిఫరెన్సెస్ కనిపించాయి? అంత ఈజీ కాదు ఇక్కడ. ఓకే. చాలా టోటల్ డిఫరెంట్ ఉంటది. ఓకే. అంత ఈజీ కాదు. ఖచ్చితంగా స్కిల్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ప్రతిదీ ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. మనకి టెక్నికల్ గా స్టఫ్ ఉండాలి. A to Z వీళ్ళేమి ఊరికే ఏదో వచ్చామా కాలేజ్కి వచ్చామా వెళ్ళిపోయామా అటెండెన్స్ ఉండింది ఎగ్జామ్ రాసామా పాస్ అయ్యామా అట్లా ఏమి ఉండదు. స్కిల్ ఉంటేనే ఎగ్జామ్ పాస్ అవుతుంది. అది చాలా చాలా టఫ్ ఉంటుంది ఎడ్యుకేషన్. ప్యాటర్న్ చాలా ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ స్టాండర్డ్స్. స్టైల్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్టైల్ అంటే మనకి 3 hours రాసి అలవాటు. అక్కడ టైం కానీ అండ్ వన్ వర్డ్ ఆన్సర్స్ అట్లా డిఫరెన్సెస్ ఏమైనా, అంటే మీరు అబ్జర్వ్ చేసిన మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అని? మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు టెక్నికల్ యూనివర్సిటీస్ కి అప్లైడ్ సైన్సెస్ కి డిఫరెంట్ గా ఉంటది. ఇప్పుడు వాళ్ళకి మామూలుగా రిటర్న్ ఎగ్జామ్ ఉంటది, లేదంటే ఓరల్ కూడా ఉంటది. మాకు అట్లా కాదు, ఓన్లీ రిటర్న్ ఉంటది. మేము ఓరల్ ఇవ్వడానికి కుదరదు. ఓకే. ఆ టైం కూడా సేమ్ అంతే. 3 hours అట్లా 2.5 hours 3 hours పడుతుంది. ఓకే. అండ్ మీకు క్లైమేట్ వైజ్ కానీ స్టడీ ప్యాటర్న్ క్లాసెస్ అన్ని అడాప్ట్ అవ్వడానికి మీరు వెళ్ళిన టైం నుంచి
మీకు ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఇనిషియల్ ఫేజ్ ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఇనిషియల్ ఫేజ్ లో నేను వచ్చింది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్. ఆ టైంలో ఒక 14 డిగ్రీస్ 15 డిగ్రీస్ ఉంది. అప్పుడు నాకు బాగా చలి అనిపించేది. ఓకే. బట్ ఇప్పుడు చూస్తే అసలుకి 14 15 ఉంటే అసలుకి ఉండలేకపోతున్నాం. అది ఉండేదాన్ని బట్టి అలవాటు అయిపోతుంది ఓకే. క్లైమేటిక్ కండిషన్స్ బట్టి. యాహ్! అండ్ జనాలతోటి కలవడం లేకపోతే కాలేజ్కి వెళ్ళడం ఇవన్నీ ఇనీషియల్ గా ఎవరికన్నా కష్టంగానే ఉంటది. హ్మ్. కాకపోతే నెమ్మదిగా ఒక్కొక్కటి అలవాటు చేసుకుంటూ ఇంకా ఫ్యాక్ట్ ని యాక్సెప్ట్ చేయాలి. ఇది నాకు తప్పదు, ఇంక ఇందులో నేను చెయ్యాలి అని అంటే ఇంకంతే అలా చేసుకుంటూ పోవడం. ఓకే. నెమ్మదిగా అదే అలవాటు అయిపోతుంది. సో మీరు జర్మనీకి వెళ్ళి మాస్టర్స్ చేయాలని డిసైడ్ అయిన తర్వాత ఉమ్. రియాలిటీకి వెళ్ళి ఫేస్ చేసిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్కి ఏది మ్యాచ్ అయింది, ఏది మ్యాచ్ అవ్వలేదు మీ ఒపీనియన్లో? ముందు నుంచి చెప్పాను కదా, స్కిల్ అనేది ఇక్కడ చాలా మ్యాండేటరీ ఇంపార్టెంట్ అని అనొచ్చు, లేకపోతే మ్యాండేటరీ అనొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు నేను చాలా మంది సీనియర్స్ ని చూస్తున్నాను. ఒక ఇంటర్న్షిప్ చేయాలన్నా, ఒక థీసిస్ చేయాలన్నా అసలుకి వాళ్ళు ఇంక నేను చెప్పలేను, వచ్చిన వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈ విషయం. ఏ లెవెల్లో కష్టపడాలి అని అంటే హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ చేయాలి. అది దానికి సెలెక్ట్ కావాలి అంటే మెయిన్ గా వాళ్ళు ఖచ్చితంగా ఎంత లేదనుకున్నా జర్మన్ లాంగ్వేజ్ అడుగుతారు, లేదా బాగా స్కిల్ మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మన మైండ్ లో అనుకున్న దానికంటే ఎక్కువనే ఉంటది ఇక్కడ. ఓకే. అంత ఈజీగా ఎవరికి ఏది దొరకదు. ఓకే. నేను ఫీల్ అయింది అది. ఓకే. ఉమ్. సో ఓవరాల్ గా మీకు ఇట్స్ మై మాస్టర్స్ తో జర్నీ మీరు మొత్తం ఆన్లైన్, అంటే మనం ఒక్కసారి కూడా కలవలేదు. అవును, ఆన్లైన్ ఆన్లైన్ సర్వీస్ కరోనా టైం. మీకు ఎలా అనిపించింది? అంటే ఆన్లైన్ లో ట్రస్ట్ వర్ది ఆన్లైన్ సర్వీస్ తీసుకోవడం అంటే మీకు ఎలా అనిపించింది? నా స్టోరీలో చూసుకుంటే ఎవరో ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేస్తే నేను మీతో ఫోన్ లో మాట్లాడి మొత్తం ప్రొసీజర్ అంతా ఆన్లైన్ లో చేసుకొని ఇంత త్రూ కాల్స్, మనం మీటింగ్ కూడా పెట్టుకున్నది ఏం లేదు, అవును. ఆన్లైన్ మీటింగ్స్. అవును. నాకైతే ఇప్పటి వరకు కూడా ఐఎమ్ హ్యాపీ. ఓకే. నాకు A to Z ప్రొసీజర్ లో నేను ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి నాకు అసలు ఏంటనేది మొత్తం తెలుసు. ఓకే. కొత్తగా ఎవరన్నా లైక్ మీ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ తో మీరు రిఫర్ చేస్తారు అయితే ఇట్స్ మై మాస్టర్స్ ని. అవును. ఖచ్చితంగా. సో మీ వాల్యుబుల్ టైం తీసుకొని మాకు ఈ టెస్ట్ మోన్ ఇచ్చిన చాలా థ్యాంక్స్ అమ్మా. ఇట్ మీన్స్ ఎ లాట్ టు us. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.